చూడండి ఫ్రెండ్స్, పచ్చి శనగపప్పుతో అయితే మసాలా వడ అయితే చేశాను. మరి ఎలా చేస్తున్నానో వీడియో అయితే చూసేయండి. నచ్చితే లైక్ ఇచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు అయితే మన వంట అయితే కువైట్ వాళ్ళ వంట చూసేయండి. ఈరోజు అయితే నేనైతే పచ్చిశనగపప్పుతో మసాలా వడ అయితే చేశాను. మరి సూపర్ అంటే సూపర్గా ఉంది, చాలా బాగున్నాయి అన్నమాట వడ అయితే. మరి ఆ వడలు ఎలా చేశాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చుతారు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కువైట్ వాళ్ళకి అనమాట చికెను కోడి అయితే కట్ చేస్తున్నానండి. ఇవి అయితే ప్రైజర్లో అయితే పెడతారండి, కీస్లలో ఇలా అయితే సీల్ చేసి పెట్టింటారనమాట. నెలలు అయితే ప్రైజుల్లో ఉంటాయి. మా ఇంట్లో అయితే సంవత్సరాలు కొద్దిగా ఉంటాయి. అయిపోకతలకే మళ్ళీ తెచ్చి వేస్తూ ఉంటారనమాట. ఇలా అయితే ఒక కోడి 4 పీసులు అయితే కట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కువైట్ వాళ్ళ కూర అనమాట. వెజిటేబుల్ చికెన్ అయితే చేస్తున్నానండి. చికెన్ కట్ చేసుకున్నాను కదా. ఇక్కడైతే ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొద్దిగా అయితే ఏలకల పొడి అయితే వేసానండి. ఇలా అయితే చికెన్ అయితే ఎంపాను. ఇక్కడైతే కూరగాయలు చూడండి, అన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయండి. గుమ్మడికాయతో సహా అయితే ఉన్నాయి అన్నమాట. కువైట్ వాళ్ళకు ఇలా చికెన్లో కానీ మటన్లో కానీ ఇలా అన్ని కూరగాయలు వేసి చేయాలండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను శనగపప్పుతో వడలు అయితే చేస్తున్నానండి. పకోడీ అయితే చేస్తున్నాను అనమాట. శనగపప్పు అయితే ఇలా అయితే నానబెట్టుకున్నాను అనమాట. రాత్రి అయితే నానబెట్టానండి. మరి వాటికి సంబంధించిన వస్తువులు అయితే చూసేయండి. ఇక్కడైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లము, అలాగనే పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ అనమాట. కరివేపాకు అయితే లేదండి, కరివేపాకు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే దాచిన చెక్క, 2 లవంగాలు, పసుపు, ఉప్పు, గరం మసాలా పొడి. సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుంటే పకోడీ. ఇలా అయితే పిండి అయితే ఇలా అయితే మిక్సీ పట్టుకున్నానండి. కచ్చాపచ్చగా అయితే పట్టుకున్నాను అనమాట. చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మసాలా పకోడీ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మధ్యాహ్నం భోజనం ఎలా ఉందో, చాలా బాగుంది కదా. వంకాయ కందిబ్యాల పప్పు అన్నమాట. చికెను కూరగాయలు మరాకండి కూర. చికెన్ వేసి కూరగాయలన్నీ వేసి ఇలా అయితే చేశాను. వెజిటేబుల్ చికెన్ కూర అన్నమాట. వంకాయ కందిబ్యాల పప్పు, రైస్.